పూజ అన్నీ అయిపోయాయి. బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. టైం 9 o'clock అయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కలిపి పెట్టుకోవాలంటే అవి కూడా ప్యాంట్ షర్ట్లు బట్ స్టిల్ టాప్ పెట్టాలంటే గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవడం, పూజ అన్నీ అయిపోయాయి. బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. టైం 9 o'clock అయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం. నేనైతే మార్నింగే లేచాను కానీ పూజ కోసం. పూజ అయిపోయిన తర్వాత ఇంకా బోరు, మనకి 6 లోపే పూజ అయిపోద్ది కాబట్టి సో నాకు కొన్ని ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చొని. మా వాళ్ళు స్లోగా లేచి ఫ్రెష్ అయ్యారు. కాఫీ అలాంటివన్నీ అయిపోయాయి. చెప్పాగా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, మంచి సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అండ్ పల్లి చట్నీకి అన్నీ ఫ్రై చేసి రెడీగా పెట్టాను. కొబ్బరి కూడా ఫ్రెష్ కొబ్బరి, నిన్న నైట్ కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఫ్రెష్గా కొబ్బరి ఉంది. మా అమ్మాయి అయితే లేచి ఫ్రెష్ అయిపోయి నట్స్ తింటుంది. లేట్గా లేచిన తను. మా వారైతే ఇంకా లాగిన్ అయిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పాను కదా నిన్నటి నుంచి. హలో బాబు, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. వీఆర్ హ్యాపీ దట్ యువర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. నాకైతే మంచి కంపెనీ, రోజంతా బోర్ కొట్టకుండా. ఈరోజు లక్కీగా మా అమ్మాయికి కూడా ఛట్ పూజ హాలిడే. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. వాట్ డూయింగ్ తల్లి? ఓకే, ఈరోజు ప్లాన్స్ ఏంటో? క్రికెట్ కూడా హాలిడే 2 days నుంచి, నిన్న బ్లాగ్లో చెప్పాను కదా. సో వీళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేసే దగ్గర ఛట్ పూజ అవుతుంది కాబట్టి 2 days హాలిడేస్. స్కూల్కి అయితే ఈరోజు హాలిడే, బట్ హోంవర్క్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తుంది. డే అంతా ఎలా గడుస్తుంది ఏంటి అని చూద్దాం. మంచి మంచి రెసిపీస్ ఉంటాయి యాజ్ యూజువల్. మా వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి వెజ్లోనే అనుకోండి. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇంకా మా ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మన సబ్స్క్రైబర్ ఒకరు మొన్నటి వీడియోలో కామెంట్ పెట్టారు. నేను మీల్ ప్రెప్స్ వీడియో పెట్టాను కదా, అందులో ఇడ్లీ దోశ పిండి ఫర్మెంట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు, ఇడ్లీ బాగా వస్తాయా అని. చాలా సాఫ్ట్గా వస్తాయండి. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను. ఇదంటే నెక్స్ట్ డే వేస్తున్నాను, కానీ నేను గ్రైండర్ వేసిన వెంటనే ఇడ్లీ వేసిన డేస్ కూడా ఉన్నాయి. నేను మీకు చూపెట్టాను కూడా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీ కానీ దోశ కానీ ఇన్స్టెంట్గా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందనేది. అండ్ ఇడ్లీలో మేము కావాల్సినంత నెయ్యి వేసుకొని తింటాం. నెయ్యి ఎప్పుడు గుడ్ ఫ్యాట్. వేరే డిఫరెంట్ ఆయిల్స్ మనం ఎంత తగ్గించినా సరే నెయ్యి మాత్రం డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, మీ హెల్త్కి చాలా మంచిది గుడ్ ఫ్యాట్ వల్ల. అండ్ ఇక్కడ మా ఇడ్లీ అయితే పల్లి చట్నీతో రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేనేం పెద్దగా క్లిప్స్ రికార్డ్ చేయలేదు, అన్నీ రొటీన్ వర్క్సే. మా అమ్మ ఇంట్లో ఉండడం వల్ల మమ్మల్ని అందరినీ బిజీ పెట్టేస్తుంది. అండ్ ఇక్కడ లంచ్ కోసం అయితే ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఇంకా ఆలూ ఫ్రై అయితే చేశాను. ఉసిరికాయలు నిన్న ఏం చేస్తానో మీతో షేర్ చేస్తాను అన్నాను కదా, దీపం పెట్టిన ఉసిరికాయలు, ఆ 5 ఉసిరికాయలు మాత్రమే తీసుకున్నాను. వాటితో ఒక మంచి చట్నీ రెసిపీ చూపిస్తాను మీతో ఇప్పుడు. ఇన్స్టెంట్ చట్నీ చాలా బాగుంటుంది. మనం ఉసిరికాయతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో అవన్నీ నేను మీతో షేర్ చేస్తానులేండి. ఇక్కడైతే ఈరోజు ఒక టైప్ ఆఫ్ పచ్చడి చూద్దాం మనం. ముందుగా కొన్ని మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మెంతులు కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు పచ్చడి చేదు లేకుండా ఉంటుంది, లేకపోతే చేదు వచ్చేస్తుంది. దీనిలోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకుంటే బాగుంటుంది. మామూలుగానే ఉసిరికాయలోకి కొంచెం పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి. నాకు 5 ఉసిరికాయలకి ఇన్ని ముక్కలు అయినాయి కాబట్టి ఒక 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి మంచి కలర్ కోసం.
అండ్ ఉసిరికాయ బెనిఫిట్స్ గురించి నేను మీకు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాను. వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి, మీ డైజెస్టివ్ హెల్త్కి మంచిది. మీకు ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే బాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ మనమైతే ఉసిరికాయతో చూసేద్దాం. దీన్ని ఇలా మీరు మూత పెట్టుకుని కూడా మగ్గించుకోవచ్చు, కానీ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందని నేను ఓపెన్ ఫ్రై చేస్తున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మీరు స్పాచులాతో పీస్ని అలా కట్ చేశారంటే అది మంచిగా కట్ అయిపోతుందంటే నీట్గా ఉడికిపోయినట్టే. ఇంక ఇప్పుడు దాన్ని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. మరీ పేస్ట్లా చేసేసుకోవచ్చు వద్దు, ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. అండ్ వాటర్ అయితే అసలు యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుండదు. ఇంక ఇక్కడ నేను తడకాకి రెడీ చేసుకుంటున్నాను. వెరీ బేసిక్ తడకా పెట్టుకుంటున్నాను నేను. ఇందులో గార్లిక్ వేసుకోకపోవడం ఆప్షనల్. మీరు వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. నాకు కొన్ని రెసిపీస్లో ఏంటంటే గార్లిక్ ఫ్లేవర్ డామినేటింగ్గా అనిపిస్తుంది. యాక్చువల్ ఆమ్లా ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే కనుక మీరు గార్లిక్ అవాయిడ్ చేయండి, కానీ టేస్ట్లో ఏం డిఫరెన్స్ రాదు. బేసిక్ పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేశాను. మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంగువ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతే, యమ్మీ ఆమ్లా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ యమ్మీగా ఉంటుంది, నాది గ్యారంటీ. ఇంకా ఆలూ ఫ్రై ఏముంది చెప్పండి, రొటీన్గా చేసుకునేదే కదా. ఇంకొక మంచి లంచ్ తినేసి ఎంజాయ్ చేసిన తర్వాత నిన్న ఫాస్టింగ్ ఎఫెక్ట్ చాలా ఉంది నాకు. ఈరోజు ఎందుకో బాగా వీక్గా అనిపిస్తుంది. సో ఆఫ్టర్నూన్ ఒక మంచి న్యాప్ అయితే వేశాను. ఎలాగో మా వారు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నారు. సో పాపకి తనైతే కంపెనీ ఇచ్చారు మధ్యలో. అండ్ ఈవినింగ్ తను సైక్లింగ్కి అటు వెళ్తుంది కాబట్టి ఎలానో పెద్దగా మనతో ఏం అవసరం ఉండదు. ఇంకా నేను ఒక న్యాప్ తీసుకొని లేచిన తర్వాత మళ్ళీ మంచిగా ఫ్రెష్ అయిపోయాను. ట్యూస్డే రోజు మామూలుగా దీపం పెట్టుకున్నా సరే, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి గుమ్మం ముందు కూడా దీపాలు అవి పెట్టుకోవాలి కాబట్టి ఫ్రెష్ అయిపోయి చక్కగా దీపాలు పెట్టేసుకొని దీపారాధన చేసేసుకొని ఇంట్లో అయితే ధూపం వేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయమే కదా, నేను ట్యూస్డే ఫ్రైడే ఇంట్లో కంపల్సరీ ధూపం వేసుకుంటాను. మీకు కూడా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. బోల్డ్ అంత పాజిటివ్ వైబ్స్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా సరే అదైతే వెళ్ళిపోతుంది. ఇంకా అలా ధూపం వేసేసుకున్న తర్వాత బోల్డ్ అన్ని బట్టలు ఉన్నాయి అందరివి, అవన్నీ మడతలు పెట్టి స్లోగా ఎవరి షెల్ఫ్లో వాళ్ళవైతే సర్దుతున్నాను. ముందు మా అమ్మాయి ఇవన్నీ చిన్నవి కాబట్టి అవి సర్దిస్తే మనకి సగం పని అయిపోయినట్టే. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుందండి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. వీడియో ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఏదో ఒక విషయం అయితే నచ్చి ఉంటుంది కదా మీకు నాలో. ఆ నచ్చింది ఏదైనా సరే ఒక చిన్న లైక్ రూపంలో నాకైతే ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఓకే, నా కంటెంట్ మీకు నచ్చుతుందని నాకైతే అర్థమవుతుంది. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ప్లాన్ చేసి ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి షెల్ఫ్ ఓపెన్ చేశానంటే అది ఎంతో కొంత మెస్గా అయితే ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి మనంత పద్ధతిగా తీసుకోరు. నేనే హడావుళ్ళ పద్ధతిగా తీసుకోనిలేండి, పైన కింద పడేసి మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. ఇంకెలానో తంది రోజు బట్టలు సర్దడానికి తీసినప్పుడు ఒక్కసారి అలా ఏమన్నా మెస్గా కనిపిస్తే వెంటనే అప్పటికప్పుడు సర్దేసుకుంటాను. ఇలా ఏదన్నా మనకు ఒక ఏరియా మెస్సీగా అనిపించింది అనుకుంటే అది అప్పటికప్పుడు చేసేసుకున్నారనుకోండి 2 నిమిషాల్లో అయిపోద్ది. ఆ మెస్ని అలా ఉంచేసి పైలప్ చేస్తూ వచ్చారంటే ఏదో ఒక రోజు దానికోసం 2-3 అవర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాటికే డీప్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అని పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా రోజు ఎప్పటిదప్పుడు చేసేసుకున్నాం అనుకోండి బోల్డ్ అంత టైం అయితే సేవ్ అవుతుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఇంకా నావి కూడా అయిపోయినాయి. అందరికన్నా నావే ఎక్కువ ఉన్నాయి, మా వారివి కొంచెం తక్కువే ఉంటాయిలేండి. ఇంకా ఆయనది కూడా సర్దేస్తున్నాను. ఆయన షెల్ఫ్ అయితే అసలు మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనం ఒక్కసారి అలా సర్దిచ్చేస్తే చాలు, మళ్ళీ అంతే నీట్గా మెయింటైన్ చేస్తారు. నేను కూడా ఆయన నుంచి బట్టలు రాగానే ఆయనకి లాగి పీకే ఛాన్స్ ఇవ్వకుండా కింద ఉన్నవన్నీ పైన పెట్టేసి రీసెంట్గా వచ్చినవి నేనే కింద పెట్టి సర్దిస్తూ ఉంటాను.
సో దట్ ఈజీగా ఉంటుంది. ఎంత పద్ధతిగా మనం సర్దినా సరే కొంతమంది జెంట్స్ బాగా లాగి పీకి పాడు చేసేస్తూ ఉంటారు కదా, అలా చేయరు. తను ఎప్పుడూ ఒక పద్ధతిగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ బట్టలు సర్దుతూ ఉండగా నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. మొన్న కేక్ చేశాను కదా, 2 days అంటే 1 day స్కూల్కి తీసుకెళ్ళింది. ఆ చేసిన రోజు సండే నిన్న కేక్ అయితే తినేసింది. ఇంకా స్కూల్ స్నాక్ బాక్స్ గుర్తొచ్చిందనమాట నాకు. అప్పుడు ఇంకా అబ్బా ఏం చేయాలి ఇప్పటికిప్పుడు అనుకున్నాను. ముందైతే ఈరోజు హాలిడే కదా, ఆఫ్టర్నూన్ ఏమన్నా చేద్దాం అనుకున్నా, కానీ చెప్పాను కదా కొంచెం వీక్గా ఉండటం వల్ల ఏం చేయలేకపోయాను. సరే ఇన్స్టెంట్గా ఏమున్నాయని ఆలోచిస్తుంటే మఖానా ఉంది చాలా రోజుల నుంచి. సరే క్యారమిల్ మఖానా చేసేద్దాం, మా అమ్మాయికి ఎలాగో ఇష్టం, ఒక 2 days మన పని అయితే గడిచిపోద్ది కదా అని స్టార్ట్ చేశాను. మఖానా మాత్రం నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసేసుకున్నాను. అది నేను రికార్డ్ చేయలేదు. మీకు ఎవరికన్నా ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ పల్లీలు మఖానా ఎలా ఫ్రై చేస్తానని తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను ఒక 1.5 cup అలా ఉన్నాయి మఖానా. దానికి తగ్గట్టు సుమారుగా తీసుకోండి. బెల్లం ఎక్కువ ఏం అవసరం లేదు, జస్ట్ మనం దాన్ని కోట్ చేస్తాం అంతే, కాబట్టి ఎక్కువ అవసరం లేదు. నేను మీకు చూపించినంత మెజర్మెంట్లో బెల్లం అయితే తీసుకొని వాటర్ తక్కువ వేసుకొని మంచిగా బెల్లాన్ని కరిగించుకోవాలి, పాకం పట్టుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఆల్మోస్ట్ ఇది పల్లిపట్టికి మనం పాకం పడతాం కదా, అలా అక్కడ వరకు రావాలి, ఆ స్టేజ్ వరకు. లేకపోతే ఇలా సాగినట్టు ఉంటాయి, మఖానా సపరేట్ అవ్వవు అనమాట. మధ్యలో కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా కలర్ చేంజ్ అయిపోయి పాకం రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు ఫ్రై చేసుకున్న మఖానా యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. అండ్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలకి హెల్దీ. ఇలా కొంచెంసేపు ఒక ప్లేట్లో వేసి ఆరిపోయిన తర్వాత నీట్గా మఖానాస్ అన్నీ సపరేట్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకున్నారంటే మంచిగా పిల్లలు ఒక 2-3 daysలో లాగిచ్చేస్తారు. మఖానా తినకుండా పేచి పెట్టే పిల్లల్ని, క్యారమిల్ పాప్కార్న్ మఖానా కావాలనే వాళ్ళకి షుగర్ లేకుండా ఇలా బెల్లంతో కూడా మనం క్యారమలైజ్ చేసి చక్కగా ఇవ్వచ్చు పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మాయి అయితే టచ్ వుడ్ మఖానాని ఏ ఫామ్లో ఇచ్చినా తింటుంది. తనకు మసాలా మఖానా ఇష్టమే, క్యారమిల్ ఇష్టమే. ఊరికే మఖానా ఫ్రై చేసి ఇచ్చినా కూడా గీలో హ్యాపీగా తినేస్తుంది. ఇలా నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి పక్కన పెట్టేశాను. స్నాక్స్ విషయం అయితే సెట్. ఏం చేస్తున్నారు? పనులు అయిపోయినాయా? ఈవినింగ్ పనులన్నీ అయిపోయాయి. మా అమ్మాయి కోసం స్నాక్ కూడా చేశాను, క్యారమిల్ మఖానా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంట్లోనే తక్కువ కాస్ట్లో అయిపోతుంది. బయట చాలా కాస్ట్లీ ఉంటుంది మఖానా. బయట కొనడమే కాస్ట్లీ, అది సాల్టెడ్ అయినా మసాలా అయినా క్యారమిల్ అయినా కూడా. సో ఇలా ఇంట్లో చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. దోశ మాడుతుంది, తిప్పుదాం ఫస్ట్ అయితే. అది మా అమ్మాయి అయితే హ్యాపీగా మార్నింగ్ అంతా హాలిడేని ఎంజాయ్ చేసింది. ఈవినింగ్ సైక్లింగ్ కూడా వెళ్ళి వచ్చేసింది. ఇప్పుడైతే రేపు స్పెల్లథాన్ ఉందని ప్రిపేర్ అవుతుంది. చూద్దాం. వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తున్నారు. హాయ్ తల్లి. హలో. ఏం చేస్తున్నావు? స్పెల్లథాన్కి ప్రిపేర్ అవుతాను. ఓకే, రెడీయా? యా. ఓకే, అయిపోయినట్టే. ఎస్. హలో బాబు. హాయ్. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రిపేర్ అవుతుంది ప్రస్తుతం. ఓకే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ చేయడం తప్పదు కదా. యా, దట్స్ ఎంజాయ్ చేసేది ఓన్లీ ఇంట్లో ఉండడం ఒకటి. ట్రావెలింగ్ పోయిందని చాలా హ్యాపీగా ఉంది. ట్రావెలింగ్ బోల్డ్ అంతా హెక్టిక్ ట్రావెలింగ్ తప్పిందని రిలాక్స్డ్గా ఉంది. ఓకే, ఫైనల్లీ యువర్ హ్యాపీ. యా. తల్లి, డిన్నర్ రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే, సరే ఫినిష్ చేయి త్వరగా, హ్యాండ్ వాష్ చేసుకొని రావాలి. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇక్కడికి అక్కడికి లైటింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో కదా. అలా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మాయి కొంతసేపు ఇంకేదో పెండింగ్ ఉందని అవన్నీ ప్రిపేర్ అయిపోయి తన బ్యాగ్ అవన్నీ సెట్ చేసేసుకుంది రేపటి మార్నింగ్ కోసం. నేనైతే కిచెన్లోకి వచ్చాను. కిచెన్ క్లీన్ చేసుకొని నేను కూడా త్వరగా వైండప్ చేసేయాలి. డేస్ త్వరగా క్లోజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 11:30-12 చేసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేస్తే రోజంతా కొంచెం అలా డల్గా డ్రౌజీగా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలా ఉండకూడదు అని అనుకుంటే మనం ఎర్లీగా లేవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అంటారు కదా, అదే అన్ని రకాలుగా మంచిది. కానీ మనకు అది కుదరదులేండి. ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది, నాకు లేట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మరీ 4 o'clockకే లేస్తున్నాను కాబట్టి ఈరోజు అంటే ఆఫ్టర్నూన్ పడుకున్నానులేండి, నాకు నిద్ర రావట్లేదు. కానీ రోజు అయితే అసలు ఒక రేంజ్లో నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ
మామూలే కదా, ఇలా కిచెన్ క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, బట్టలు గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవి ఏ రోజు మనం అవాయిడ్ చేయలేని పని. ఈ పూటకి అవాయిడ్ చేసి అలా వదిలేసి పడుకున్నా సరే మళ్ళీ రేపు మార్నింగ్ లేవగానే మొదలు పెట్టాలి. మోరోవర్ నాకు అలా సింక్లో గిన్నెలు వదిలేసానంటే బద్దకిచ్చి నిద్ర కూడా పట్టదు. ఇటు ఈ పని అవ్వదు, అటు నిద్ర పట్టదు అన్నట్టు అవుతుంది. దీనికన్నా బెటర్ చేసేసుకోవడం కదా. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోయినా లేదా మీకు మామూలుగా నోటిఫికేషన్స్ రాకపోయినా సరే డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే లైవ్ అవుతుంది. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు నాకు డిఎం చేసేయచ్చు. మన రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే ఆ పిక్స్ నాతో షేర్ చేసుకోండి. ఐ విల్ బీ హ్యాపీ. ఇంకా చక్కచక్క గిన్నెల పని ఫినిష్ చేసేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ముందు ప్లాట్ఫామ్ మీద ఉన్న గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఒక్కొక్కసారి స్టవ్ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను అటు సైడ్ వరకు. ఓన్లీ సింక్ అండ్ గిన్నెలు బుట్ట పెట్టిన ప్లేస్ మాత్రం లాస్ట్లో క్లీన్ చేసేస్తాను. ఒక్కొక్కసారి అలా కాకుండా ముందు గిన్నెలన్నీ సింక్లో వేసిన తర్వాత డ్రై క్లాత్తో ఒకసారి వైప్ చేసేసి ముందు గిన్నెలు కడిగేసి బుట్ట కూడా కింద పెట్టేసి అన్నీ ఒకసారి క్లీన్ చేస్తాను. అలా ఏదో రకంగా మార్చి చేసుకుంటూ ఉంటే పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంతే. ఫైనల్గా ఇదైతే నా క్లీన్ కిచెన్. గిన్నెలన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. రేపు మార్నింగ్కి నట్స్ సోక్ చేసి పెట్టేశాను. ఇక్కడ ముగ్గు పెట్టేసుకున్నాను. రేపు స్మూదీ, అందుకోసం డేట్స్ అంజీర్ ఇవన్నీ నానబెట్టి పెట్టాను అనమాట. ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ టుమారో మార్నింగ్. సో అది ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.